'దండోర' మూవీ రివ్యూ. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి శివాజీ గారు, నవదీప్ గారు, అలాగే బిందు మాధవి, రవికృష్ణ అండ్ ఇంకా నందు గారైతే ఉన్నారు. సో, అందరికీ ఇంపార్టెన్స్ అయితే ఉంది ప్రతి క్యారెక్టర్‌కి గూడా. ఇందులో హీరో, హీరోయిన్‌లంటూ పెద్ద సెపరేట్‌గా అయితే ఏమి ఉండరు. ప్రతి క్యారెక్టర్‌కి కూడా ఈక్వల్ అయితే ప్రాధాన్యత ఉంది. ఇక స్టోరీ విషయానికొస్తే ఈ సినిమా 2004లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఒక గ్రామంలో జరుగుతుందనమాట. సో, అక్కడ ఉన్న కుల వివక్షను, అలాగే అక్కడున్న ప్రేమ, హింస ఇలాంటి గిల్టీ ఫీలింగ్స్ వాటి గురించి అయితే ఈ సినిమా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ సినిమాలో శివాజీ గారు ఒక పెద్ద కుల రైతుగా అయితే కనిపిస్తాడనమాట. సో, ఆయన కొద్దిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చేశాడు. సో, సేమ్ 'కోర్టు' సినిమాలో మంగపతి క్యారెక్టర్ లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అయితే ఉంటుంది. నేరేషన్ చాలా స్లోగా అయితే ఉంటుంది. కొన్ని టైమ్ లైన్స్ మధ్య జంపింగ్ అయితే అంత స్మూత్‌గా అయితే ఉండదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బావుంటాయి. నందు అండ్ రాధ్య మధ్య ఉన్న సీన్స్ బాగా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ సీన్ కూడా చాలా బావుంటుంది. సెకండ్ హాఫ్‌లో కోర్ట్ సీన్ హైలైట్ అని చెప్పాలి. సినిమాలో కోర్ట్ సీన్ కూడా చాలా బావుంది. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే శివాజీ గారి యాక్టింగ్ అయితే చాలా బావుంది. అలాగే నందు, బిందు మాధవి కూడా సో, ఎక్కడ తగ్గలేదనమాట. సో, వాళ్ళ వరకు వాళ్ళ క్యారెక్టర్‌లకి న్యాయం చేశారు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమాలో కోర్ట్ సీన్స్ అండ్ క్లైమాక్స్ అలాగే శివాజీ గారి యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి. అలాగే బిందు మాధవి, శివాజీ గారి మధ్యలో ఉన్న ఒక మెలోడీ సాంగ్ కూడా చాలా బావుంటది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా చాలా బావుంది. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఈ సినిమా చాలా స్లో నేరేషన్‌లో సాగుతుందనమాట. సో, అందరికైతే నచ్చకపోవచ్చు. ఇక ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. సో, కొన్ని గ్రామీణ వాతావరణం సీన్స్ కూడా చాలా బాగుంది. మెయిన్‌గా శివాజీ గారి యాక్టింగ్ కూడా చాలా బావుంది. సినిమా నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. సో, మీరు గనక ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ.